మహాసంగ్రామం. మరుక్షణంలో రాళ్లు వర్షించాయి. బాణవర్షం సాగింది. గదా, ఖడ్గ, సరిఘ, ప్రాసాది విసితాయుధాలు ఉభయ సైన్యాలను వేధిస్తున్నాయి. రాక్షస ధాటికి దేవతా సైన్యం తట్టుకోలేకపోయింది. దావానలం మహారణ్యాన్ని దగ్ధం చేసినట్లు రాక్షసులు దేవతలను హింసిస్తున్నారు. అప్పుడే దేవేంద్రుడు దేవసైన్యాన్ని పురికొల్పి వారికి ఉత్సాహం కలిగించి ముందుకు ఉరికించాడు. దేవతలు హర్షోత్సాహాలతో సింహనాదాలు చేశారు. రక్త మాంసాలతో భూమి నిండిపోయింది. ఆ సమయాన మహిషుడనే రాక్షసుడు చిన్న జంతువుల మీద సింహం దుమికేటట్టు దేవతల మీద విరుచుకుపడ్డాడు. ఒక మహాపర్వతాన్ని చేతపట్టి ఆ దెబ్బకు తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ శస్త్రాస్త్రాలు విడిచి పలాయనం పఠించారు. మహిషాసురుడు తన రథాన్ని రుద్రుని వైపు నడుపుతూనే ఆ రథగోబరం పట్టుకున్నాడు. అప్పుడు నభోంతరాలలో భయం కలిగింది. ఆ దానవుడు కుమారస్వామి చేతులలోనే చావాలి. అసహాయ స్థితిలోనున్న రుద్రుడు కుమారస్వామిని స్మరించాడు. ఉత్తర క్షణంలో కుమారుడు క్రోధతామ్రక్షుడై సువర్ణమయ కవచధారి అయి రక్తాంబరుడై అరుణభూషణుడై భాస్కరనకు తేజంతో ప్రకాశిస్తూ మహిషాసురుని ఎదుట నిలిచాడు. అతనిని చూస్తూనే యుద్ధభూమిని విడిచిపెట్టారు దానవులు. కుమారస్వామి శక్తిని విడిచాడు. అది మహిషుని శిరస్సును ఖండించింది. వాని శిరస్సు తూర్పు దిక్కుగా పడి 16 యోజనాల పొడవు గల ఆ దిశా ద్వారాన్ని బంధించింది. అప్పట్నుంచి అటు నుంచి రాకపోకలు ఆగిపోయాయి. కుమారస్వామి విజృంభించి సర్వదానవ సంహారం సాగిస్తున్నాడు. ఆయన విడిచే శక్తి దానవులను సంహరించి తిరిగి అతని చేతిలోకి వస్తున్నది. కుమారుని పారిషదులు కూడా రాక్షసులను భక్షిస్తూ వారి రక్తం పానం చేస్తూ ఆనందిస్తున్నారు. కటిక చీకట్లను సూర్యుడు, కారు మేఘాలను వాయువు తొలగించినట్లు కార్తికేయుడు దేవశత్రువులను నిశ్శేషం చేశాడు. దేవతలందరూ తమ సేనాపతికి పూజలర్పించి స్తుతించారు. రుద్రుడు కుమారస్వామిని గాఢంగా కౌగిలించుకుని, నాయనా, ఈ మహిషుడు బ్రహ్మవరప్రసాదుడు. ఆ కారణంగా దేవతలందరూ వీని ముందు తృణప్రాయులు. వీనిలో సమానులైన దానవులెందరో నీ చేతులలో మరణించారు. నీ కీర్తి అక్షయమై త్రిలోక వ్యాప్తమగుగాక అని పలికి శివుడు ముందుకు కదిలాడు. కదలి భద్రవటం చేరి తన వలె కుమారస్వామిని కూడా భావించాలని దేవతలను ఆజ్ఞాపించాడు. ఒకే ఒక్క రోజులో దానవ సంహారం చేసి త్రిలోక విజయుడై దేవర్షుల స్తుతులందుకున్నాడు కుమారస్వామి. లోకనాథ, ద్వాదశనేత్ర భుజయుక్తుడై వెలిగే నీకు నా నమస్కారాలు. నీ అతీత రూపాన్ని నేనెరుగుదును, దానికి నా ప్రణామాలు అని వివరించి మార్కండేయుడు నిష్క్రమించాడు. ఇది మార్కండేయ ప్రవచన పర్వం.